హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 18th మార్చ్ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. మొత్తం మనకి ఈరోజు 12 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ ఆర్టికల్ మనకు ఇండియన్ పాలిటీ వస్తుంది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ఉంది కదా, అందులో సెక్షన్ నెంబర్ 14 సబ్ క్లాస్ 2 అని చెప్పేసి ఈనాడు ఆర్టికల్ మనకి ఈరోజు ఇవ్వడం జరిగింది. సో వెరీ ఫేమస్ ఆర్టికల్. ఎన్నికల దృష్ట్యా ప్రశ్న వస్తే రావచ్చు. సెక్షన్ నెంబర్ 14 అని చెప్పేసి మనం డిస్కస్ చేయాలి. సో ఫస్ట్ మనకి సెక్షన్ నెంబర్ కంటే ముందు లోక్సభ యొక్క పదవి కాలం ఎంత జనరల్గా చూస్తే మనకి 5 ఏళ్ళు అని చెప్పేసి ఉంటుంది. సో రాజ్యాంగంలో 83 సబ్ క్లాస్ 2 అని చెప్పేసి మనం మొన్నటి క్లాస్లో డిస్కస్ చేసినాం. అసెంబ్లీ పదవి కాలం అయితే మనకు 172 సబ్ క్లాస్ 1 అని చెప్పేసి వస్తుంది. లోక్సభ అయితే 83 సబ్ క్లాస్ 2 అని చెప్పేసి వస్తుంది. సో సాధారణంగా మనకి 5 ఇయర్స్ కలిగి ఉంటుంది. సో మధ్యలో మనకి మంత్రిమండలి సలహా మేరకు అని చెప్పేసి లోక్సభ రద్దు చేసే అధికారము రాష్ట్రపతికి ఉంటుంది, స్టేట్లో గవర్నర్కి ఉంటుంది. సో 85 అని చెప్పేసి అది ఆర్టికల్ చెప్తుంది. సో డిజాల్వ్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. సో బట్ మనకి అడ్వైజ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి 2 ఆర్టికల్స్ యొక్క చట్టబద్ధత మనకు ఇక్కడ కనిపిస్తుంది. సెక్షన్ నెంబర్ 14 ఏమంటుంది? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో అంటే ఇన్ఫ్యాక్ట్ లోక్సభ యొక్క సాధారణ పదవీ కాలము అంటే అది పదవీ కాలం ముగిసినప్పుడు, సో పదవీ కాలము ముగిసినప్పుడు, క్లోజ్ అయినప్పుడు లేదా మధ్యలో రద్దయినప్పుడు ఎన్నికలు నిర్వహించబడతాయని చెప్పేసి 14 సబ్ క్లాస్ 1 చెప్తుంది. లోక్సభ పదవీ కాలము పూర్తయినప్పుడు అంటే సెక్షన్ నెంబర్ 14 సబ్ క్లాస్ 1 ఏమంటుంది అంటే 83 సబ్ క్లాస్ 2 గురించి 85 ఆర్టికల్ గురించి ఇది డిస్కషన్ చేస్తుంది. సో పదవీ కాలం పూర్తయినప్పుడు కానీ లేదా మధ్యలో రద్దయినప్పుడు కానీ ఎన్నికలు నిర్వహించబడతాయని చెప్పి సెక్షన్ నెంబర్ 14 సబ్ క్లాస్ 1 చెప్తుంది. సో ఎవరు ఎన్నికలు కండక్ట్ చేస్తారు? మనకి ఎన్నికల సంఘం యాజ్ పర్ 324 ఆర్టికల్ ప్రకారం ఎన్నికల సంఘం కండక్ట్ చేస్తుంది. సెక్షన్ నెంబర్ 14 సబ్ క్లాస్ 2 అంటే సో మన ఎన్నికల తేదీల గురించి ఇది మాట్లాడుతుంది. ఎలా మనకి ఇష్యూ చేస్తామంటే ఫస్ట్ సో ఎన్నికల సంఘం డేట్స్ని ఫస్ట్ చేస్తుంది, అనౌన్స్మెంట్ చేస్తుంది. సో డేట్స్ అనౌన్స్మెంట్ చేస్తుంది, ఎన్నికల సంఘం చేస్తుంది. ఈ డేట్స్ని సో లా మినిస్టర్కి పంపిస్తుంది. లా మినిస్టర్ ఏం చేస్తుంది అంటే మనకు సో క్యాబినెట్ మీటింగ్ పెడుతుంది, పిఎం అధ్యక్షతన మనకి. సో మీటింగ్ పెట్టి ఆమోదిస్తుంది. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మనకి ఆమోదిస్తారు. నెక్స్ట్ రాష్ట్రపతికి పోతుంది. సో రాష్ట్రపతి కంపల్సరీ ఆమోదిస్తారు, ఎటువంటి అడ్డంకి ఉండదు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం మనకు దీన్ని గెజిట్లో ప్రచురిస్తారు. సో గెజిట్లో మనకి ఎన్నికల సంఘం యొక్క డేట్స్ని ప్రచురిస్తారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో సెక్షన్ నెంబర్ 14 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ 2 అనేది ఎన్నికల గురించి మాట్లాడుతుంది. లోక్సభ పదవీకాలం పూర్తిగా పనిచేసినప్పుడు కానీ లేదా మొదలు రద్దయినప్పుడు కానీ ఎన్నికల కోసం అని చెప్పేసి 2 సెక్షన్లు మనకి పనిచేస్తాయి. సో రాజ్యాంగ పరంగా చూస్తే 83 సబ్ క్లాస్ 2 అని చెప్పేసి 85 అని చెప్పేసి ఉంటుంది, 324 అని చెప్పేసి ఉంటుంది. లోక్సభ పదవి కాలం గురించి ఇది మాట్లాడితే ఇదేమో ఎన్నికల సంఘం గురించి మనకి మాట్లాడుతుంది. సో ఇది వెరీ వెరీ ఫేమస్ ఆర్టికల్. ఇన్ఫ్యాక్ట్ మనకి తెలుగు పేపర్లో వచ్చింది కాబట్టి ప్రశ్న వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సెక్షన్ నెంబర్స్ కొన్ని గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ వార్తల్లో ఉన్నప్పుడు. నెక్స్ట్ వెరీ ఫేమస్ మనకి శీతల్ దేవి అని చెప్పేసి ఒక పారా ఆర్చర్ వార్తల్లో ఉంది. శీతల్ దేవి సో ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల యొక్క అవేర్నెస్ కోసం అని చెప్పేసి కొంతమందిని నియామకం చేస్తుంది. సో అందులో భాగంగా మనకు ఈ దివ్యాంగుల కోసం అని చెప్పేసి సో ఫిజికల్ విత్ డిజబిలిటీ అని చెప్పేసి పర్సన్స్ విత్ డిజబిలిటీ అని చెప్పేసి మనకు దివ్యాంగులు అని చెప్పేసి తెలుగులో పిలుస్తాం కదా. సో వీళ్ళ కోసం అని చెప్పేసి ఈ శీతల్ దేవిని నేషనల్ ఐకాన్గా నియమించింది. సో మనకి జనరల్గా చూస్తే సచిన్ టెండూల్కర్ అండ్ రాజ్ కుమార్ రావు అని చెప్పేసి బాలీవుడ్ యాక్టరు, వాళ్ళు జనరల్గా నేషనల్ ఐకాన్స్. తర్వాత మనకు శీతల్ దేవి ఎవరంటే సో పర్సన్స్ విత్ డిజబిలిటీ కోసం అని చెప్పేసి స్పెషల్గా దివ్యాంగుల కోసం అని చెప్పేసి ఎన్నికల పట్ల అవగాహన కోసమని సో నేషనల్ ఐకాన్గా ఈమెను ఎన్నికల సంఘం నియమిస్తుంది. వెరీ వెరీ ఫేమస్ ఆర్టికల్. నెక్స్ట్ ఈమె చూస్తే వెరీ వెరీ ఫేమస్ మనకి వార్తల్లో నెంబర్ ఆఫ్ టైం వస్తుంది. ఇటీవల అర్జున అవార్డు మనకి వచ్చింది. సో అర్జున అవార్డు గ్రహీత అని చెప్పేసి పిలుస్తాం. ఎప్పుడు 2023 లోపల అర్జున అవార్డు గ్రహీత. సో మనకి నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ అని చెప్పేసి ఉంటాయి. ద్రోణాచార్య అవార్డు అని చెప్పేసి రాజు మనకు ఇన్ఫ్యాక్ట్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అని చెప్పేసి ఉంటుంది. ఇంకోటి అర్జున అవార్డు అని చెప్పేసి ఉంటుంది.
అయితే ఈ అవార్డుల ఎంపిక కమిటీ యొక్క అధ్యక్షుడిగా ఎవరు పనిచేసిండు అంటే ఏఎం కన్విల్కర్ పనిచేసిండు. నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ యొక్క కమిటీ అధ్యక్షుడిగా ఏఎం కన్విల్కర్. ఇతను మన రీసెంట్గా లోక్పాల్ చైర్పర్సన్గా అపాయింట్మెంట్ పొందిండని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో సెకండ్ లోక్పాల్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా ఎవరు మనకు పిసి ఘోష్ అని చెప్పేసి వస్తుంది, పినాక చంద్ర ఘోష్ అని చెప్పేసి వస్తుంది. ప్రదీప్ కుమార్ ఇన్ఫ్యాక్ట్ అతను తాత్కాలిక చైర్పర్సన్ కాబట్టి సెకండ్గా మనము ఇన్ఫ్యాక్ట్ ఈ ఏఎం కన్విల్కర్ని తీసుకుంటాము. పిసి ఘోష్ ఫస్ట్ అయితే సెకండ్ వచ్చేసి ఎవరు ఏఎం కన్విల్కర్ అని చెప్పేసి పిలుస్తాం. సో అర్జున అవార్డు ఎంపిక కమిటీగా పనిచేసిండు కాబట్టి మనకు వార్తల్లో ఉన్నాడు. ఇంకా ఈమె పారా ఆసియా ఒలింపిక్స్, పారాలింపిక్ అని చెప్పేసి పిలుస్తాం. పారాలింపిక్ ఆసియా ఒక అవార్డు ఇచ్చింది, ద బెస్ట్ యంగ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి ఈమెని ఎంపిక చేయడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ ఈమె చేతులు లేవు, పై భాగం మొత్తం ఉండదు ఈమెకి. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో వెరీ ఓన్లీ పర్సన్ మనకి కాళ్ళతోనే బాణాలు ఈమె వేస్తుంది. సో వెరీ ఫేమస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పారా ఆసియా గేమ్స్ మనకి హంగ్జూ అని చెప్పేసి చైనా హోస్ట్ చేస్తుంది. అందులో 2 గోల్డ్ వచ్చినాయి, ఇన్ఫ్యాక్ట్ ఒక సిల్వర్ వచ్చింది కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో చైనాలో జరిగిన పారా ఆసియా గేమ్లో మనకు ఇన్ఫ్యాక్ట్ ఆర్చరీ లోపల 2 గోల్డ్ వచ్చినాయి, ఒక సిల్వర్ కాబట్టి 3 పథకాలు ఒకేసారి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. 2 అవార్డ్స్ వచ్చినాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. శీతల్ దేవి వెరీ ఫేమస్ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్ అని చెప్పేసి రాష్ట్రం పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వార్తల్లో వచ్చింది ఫస్ట్ అయితే అంటే ఈమె ఇన్ఫ్యాక్ట్ నేషనల్ ఐకాన్ ఫర్ పర్సన్స్ విత్ డిసబిలిటీ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మన గవర్నర్ రాజీనామా చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి. సో తమిళసై సౌందరరాజన్ ఇన్ఫ్యాక్ట్ ఈమె రాజీనామా చేసింది. సో ఈమె ఎక్కడికి తెలంగాణ రాష్ట్రంకి, దాంతోపాటు పుదుచ్చేరి యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తుంది. సో రెండింటికి కూడా రాజీనామా చేయడం జరిగింది. సో మనకి జిఎస్ పాయింట్-ఆఫ్లో వస్తుంది, ఒక గవర్నర్ అనే వ్యక్తి రాజీనామాని రాష్ట్రపతికి ఇస్తారు. సో రాజీనామా ఎందుకు అంటే మనకి నాట్ కన్ఫర్మ్డ్, బట్ ఒక టాక్ ఏంది అంటే సో ఈమె తమిళనాడులో ఒక స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తుందట, అందుకోసం అని చెప్పేసి మనకి రాజీనామా చేయడము జరిగింది అట. సో మనం ఏం డిస్కస్ చేయాలి అంటే సో గవర్నర్గా రాజీనామా చేసి యాక్టివ్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోతుంది, ఎంపీగా పోటీ చేస్తుంది అంటే క్రియాశీల రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నట్టుగానే. మన 2 కమిషన్స్ గుర్తుకు రావాలి. ఫస్ట్ వెరీ ఫేమస్ మనకి సర్కారియా కమిషన్ అని చెప్పేసి ఉంటుంది, సర్కారియా కమిషన్. సో 1983 కదా. ఇన్ఫ్యాక్ట్ ఇది ఏమంటుంది అంటే సో గవర్నర్ అనే వ్యక్తులు క్రియాశీల రాజకీయాలతో లింక్పై ఉండకూడదు అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా సో ఫుంచి అని చెప్పేసి ఉంటుంది 2007 కమిషన్. ఇదేమంటుందంటే సో గవర్నర్గా అపాయింట్మెంట్ పొందాలి అంటే 2 ఏళ్ళు క్రియాశీల రాజకీయాల్లో ఉండద్దు అని చెప్పేసి మనకు నియమం పెడుతుంది. సో మన 2 నియమాలు గుర్తుపెట్టుకోవాలి, సర్కారియా మిషన్ ప్లస్ కమిషన్ ప్లస్ ఫుంచి అని చెప్పేసి పిలుస్తాం. సో 2 కూడా ఏమన్నా అంటే గవర్నర్ అనే వ్యక్తులు యాక్టివ్ పాలిటిక్స్లో ఉండద్దు అని చెప్పేసి. సో ఇది మనకు కొంచెం కాంట్రవర్సీ, నేరుగా రాజకీయాలకు వెళ్ళడం అయితే అంత మనకు మంచిది కాదని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకోసం అంటే మనకి సో యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న వ్యక్తులు రాజ్యాంగబద్ధ పదవులు చేపడితే విమర్శ మనకు ఎక్కువ అవుతుంది. సో ఈ 3 ఆర్టికల్స్లో ఇన్ఫ్యాక్ట్ ఇది శీతల్ దేవి అయితే కంపల్సరీ డిఎస్సి వాళ్ళ కోసం అయితే వెరీ ఫేమస్. నెక్స్ట్ ఒక నౌక మనకి వార్తల్లో ఉంది, సో ఎంవి రుయెన్. సో ఇన్ఫ్యాక్ట్ ఈ నౌకని తప్పించింది ఎవరు అంటే మార్కోస్ అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాం, ఎవరు మార్కోస్ అని చెప్పేసి, రైట్. ఇది మనకు డిఎస్సి వాళ్ళకి అంతగానం అవసరం లేదు, అంత డెప్త్ క్వశ్చన్ రాదు కానీ. సో ఎంవి రుయెన్ అనే నౌక ఇన్ఫ్యాక్ట్ మనకి మాల్టా దేశం యొక్క నౌక. సో మనకి మన ఏబిపిఎస్సి గ్రూప్ 1 ఫిలిమ్స్లో వచ్చింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లోపల 119వ దేశంగా సంతకం చేసింది ఏంటిది, ఫుల్ మెంబర్ కాదు, ఇట్ ఈస్ ఓన్లీ సంతకం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సిగ్నేచరీ కంట్రీస్ వేరు, ఫుల్ మెంబర్ కంట్రీస్ వేరు అని చెప్పేసి మనకు తెలుసు. మాల్టా దేశం యొక్క నౌక ఇది. దీన్ని మనకు అరేబియా సీలో ఉన్నప్పుడు సో సోమాలియా దేశం యొక్క సముద్రపు దొంగలు దీన్ని హైజాక్ చేస్తారు. సో ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఏమంటాం మనం వర్డ్స్ అంటే పైరేట్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో వీళ్ళు ఇన్ఫ్యాక్ట్ హైజాక్ చేస్తారు. 3 months ఏమో అయింది. సో మన మార్కోస్ ఇన్ఫ్యాక్ట్ ఈ మార్కోస్ని ఏమంటాం మనం అంటే సో మారిటైమ్ లేదా మెరైన్ కంబైన్డ్ ఫోర్స్ అని చెప్పేసి పిలుస్తాం.
సో మెరైన్ కమాండో ఫోర్స్ అని చెప్పేసి పిలుస్తాం. మెరైన్ కమాండో ఫోర్స్ వీళ్ళు ఇండియన్ నేవీ తరపున వీళ్ళు ఫైట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు వెళ్ళి అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో వెళ్ళి సో అక్కడ వాళ్ళు దిగి పడవలోకి దిగి ఫైట్ చేసి వీళ్ళని విడిపిస్తారు కాబట్టి మనకి వార్తల్లో ఉన్నారు. మెరైన్ కమాండో ఫోర్స్ అని చెప్పేసి ఫేమస్ నోన్ యాజ్ మార్కోస్ అని చెప్పేసి పిలుస్తాం. సో వీళ్ళు 1987లో ఇటువంటి దళం మనకి ఇండియన్ నేవీ లోపల వెరీ ఫస్ట్ టైం ఏర్పాటు కావడం జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మన నౌక పేరు అవసరం ఉంటుంది. ఏంటి? ఎంవి రుయేన్. ఎవరు కాపాడారు మనకి? మార్కోస్ అని చెప్పేసి ఫేమస్ నోన్. టెక్నికల్ పేరేంటి? మెరైన్ కమాండో ఫోర్స్ అని చెప్పేసి 1987లో ఇండియన్ నేవీ ఫోర్స్ ఇది ఏర్పాటు అవుతుంది. నెక్స్ట్ ఎవరిని కాపాడింది అంటే మనకు మాల్టా నౌక కదా. ఎక్కడి నుంచి కాపాడింది? సొమాలియా సముద్ర పైరేట్స్ నుంచి ఇది కాపాడడం జరిగింది కాబట్టి మనకి వార్తల్లో ఉంది. నౌక పేరు అవసరం ఉంటుంది. నెక్స్ట్ సికిల్ సెల్ అనీమియా కోసం అని చెప్పేసి మొట్టమొదటి స్వదేశీ డ్రగ్ని సో ఆక్మాస్ కంపెనీ అని చెప్పేసి ఢిల్లీ కంపెనీ ఆవిష్కరణ చేసింది. వెరీ వెరీ ఫేమస్. సో సికిల్ సెల్ అనీమియా గవర్నమెంట్ యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇది. సికిల్ సెల్ అనీమియా దీనికి ఏంటి వార్తల్లో ఉంది? మొట్టమొదటి సో మనకి ఫస్ట్ కాబట్టి క్వశ్చన్ వస్తుంది. సో స్వదేశీ డ్రగ్ని ఏ కంపెనీ? మనకు ఆక్మస్ అని చెప్పేసి ఉన్నది. సో ఆక్మస్ డ్రగ్స్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్. ఇది ఎక్కడ కంపెనీ? ఢిల్లీ అని చెప్పేసి చూసుకోవాలి. రైట్. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇది కంపెనీ పేరు, స్వదేశీ డ్రగ్ పేరు ఇక్కడ ఏం లేదు. మొత్తం మీద సికిల్ సెల్ అనీమియా కోసం అని చెప్పేసి ఫస్ట్ ఇండియా డ్రగ్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ కంపెనీ? ఆక్మాస్ కంపెనీ అని చెప్పేసి కనుగొంది ఫ్రమ్ ఢిల్లీ అని చెప్పేసి చూసుకోవాలి. ఇది కరెంట్ అఫైర్స్, మనం ఇంతో వదిలేయద్దు. సికిల్ సెల్ అనీమియా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం. సో అత్యంత ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం ఎక్కువ డిస్కస్ చేయాలి. సికిల్ సెల్ అనీమియా ఏంటి? మనకు ఆర్బీసీ జనరల్గా ఇట్లా ఉంటాయి మనకు. సో ఇన్ఫ్యాక్ట్ ఈ ఆకారంలో మార్పు వస్తుంది. సో ఇట్లా కొడవలి ఆకారంలో మనకి మారిపోతాయి. సో మనకి రక్త ప్రవాహం ఇది సాఫీగా ఉండదు కాబట్టి ఆర్బీసీ లైఫ్ టైం తగ్గిపోయి ఎనిమియా వస్తుంది. సో అదే మనం సికిల్ సెల్ ఎనిమియా అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకు జన్యుపరంగా వచ్చే రక్త రుగ్మత అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ ఫేమస్. జన్యుపరంగా వస్తుంది. చికిత్స మనకి లేదు. ఎముక మధ్య మార్పిడి అని చెప్పేసి ఒకటే మనకి కనిపిస్తుంది. ఇటీవల చూస్తే మనకి గ్లోబల్ లెవెల్లో చూస్తే సో క్యాస్ గేవి అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం ఈ సికిల్ సెల్ ఎనిమియా కోసం అని చెప్పేసి యూకే ప్రభుత్వం ఒక జన్యు చికిత్సని ఆమోదించింది. క్యాస్ గేవి అని చెప్పేసి పిలుస్తాం. సో యూకే వెరీ ఫస్ట్ టైం ఆమోదించింది. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ ఇది. లాస్ట్ కరెంట్ అఫైర్స్ మనకు. సో ఫస్ట్ కోలుకునే వ్యక్తి ఎవరు? మనకు విక్టోరియా గ్రో అని చెప్పేసి పిలుస్తాం. విక్టోరియా గ్రే అని చెప్పేసి పిలుస్తాం. సో అతను ఫస్ట్ పర్సన్ ఇన్ఫ్యాక్ట్ కోలుకున్న వ్యక్తి ఫ్రమ్ సికిల్ సెల్ ఎనిమియా అని చెప్పేసి పిలుస్తాం. రైట్. ఇంకా చూస్తే మనకు ఈ సికిల్ సెల్ ఎనిమియా యొక్క నిర్మూలన కోసం అని చెప్పేసి గవర్నమెంట్ యొక్క స్కీమ్ ఏంటి? మనకు నేషనల్ సికిల్ సెల్ ఎనిమియా మిషన్ అని చెప్పేసి మనకు ఒకటి కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్లో మనకి ఇన్ఫ్యాక్ట్ మన పిఎం మోడీ గారు షాదోల్ అనే ప్రాంతంలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇది మధ్యప్రదేశ్లో ఉంటుందని చెప్పేసి చూసుకోవాలి. సో ట్రైబల్ ఏరియా అది. సికిల్ సెల్ ఎనిమియా అనేది ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ట్రైబల్ పీపుల్సే. ప్రతి 86 మంది పుడితే ఒక్కరు ఎఫెక్ట్ అవుతున్నారట మన గణాంకాల ప్రకారం చూస్తే. యాజ్ పర్ పిఐబి న్యూస్ ప్రకారం చూస్తే ఏంటి? ప్రతి 86 మందిలో ఒక్కరు కంపల్సరీ సికిల్ సెల్ ఎనిమియా వైపున వాళ్ళు ప్రభావితం అవుతున్నారట ఫ్రమ్ ట్రైబల్ పీపుల్స్ ఓన్లీ. కాబట్టి మనకి సో ఫస్ట్ స్టేజ్లో మనకి ఈ స్కీమ్ లోపల ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ట్రైబల్ పీపుల్స్ ఎక్కువ ఉన్న కాడ మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఈ స్కీమ్ యొక్క స్ఫూర్తి ఎవరు అంటే మనకి ఒక గిరిజన మహిళ అండి. సో ఆమెకి మనకి పద్మశ్రీ అవార్డు వచ్చిందని చెప్పేసి చూసుకోవాలి. పద్మశ్రీ అవార్డు ఫ్రమ్ 2024. వెరీ వెరీ ఫేమస్ అన్సంగ్ హీరోస్ అని చెప్పేసి ఉంటారు. 34 అన్సంగ్ హీరోల ఆమె ఒక అన్సంగ్ హీరో. సో మనకి పేరు మానెక్షా ఇటాలియా అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ వెరీ ఫేమస్. తన యొక్క ప్రాంతంలో సికిల్ సెల్ ఎనిమియా యొక్క నిర్మూలన కోసం ఫైట్ చేస్తుంది కాబట్టి ఆమె స్ఫూర్తిగా తీసుకొని మన పిఎం మోడీ గారు సికిల్ సెల్ ఎనిమియా అని చెప్పేసి ఒక స్కీమ్ని లాంచ్ చేస్తాడు. సో మనకి మానెక్షా అని చెప్పేసి పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇటాలియా అని చెప్పేసి పూర్తి పేరు ఆమెది. సో అన్సంగ్ హీరో అని చెప్పేసి చూసుకోవాలి. వెరీ వెరీ ఫేమస్. పద్మశ్రీ అవార్డు వచ్చింది 24 ఇయర్లో కాబట్టి మొన్ననే కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి.
ఇదంతా మనకు సికిల్ సెల్ వార్తల్లో ఉంది అని చెప్పేసి చూసుకోవాలి. సో ఫస్ట్ చూస్తే కరెంట్ అఫైర్స్ దృష్ట్యా ఏంటి, ఇవన్నీ కరెంట్ అఫైర్సే. స్వదేశీ డ్రగ్ అని చెప్పేసి మనకి ఆక్మస్ కంపెనీ ఢిల్లీ ఆవిష్కరణ చేసింది వెరీ ఫస్ట్ టైం. ప్రపంచవ్యాప్తంగా మనకి క్యాస్ గేవి అని చెప్పేసి ఒక జన్యు చికిత్స యూకే ఆమోదించింది. ఫస్ట్ కోలుకున్న వ్యక్తి మనకి అమెరికా వ్యక్తి విక్టోరియా గ్రే అని చెప్పేసి పిలుస్తాం. అమెరికా వ్యక్తి సో ఫస్ట్ టైం ఆమోదించింది ఎవరు, యూకే అని చెప్పేసి చూసుకోవాలి. జన్యుపరంగా వస్తుంది, ఇది ఆకారంలో మార్పు వస్తుంది కాబట్టి మనకి రక్తం ప్రవాహంలో అడ్డంకులు వస్తాయి అని చెప్పేసి చూసుకోవాలి. సో పద్మశ్రీ అవార్డు గ్రహీత మనకి మానేక్ షా ఇటాలియా అని చెప్పేసి ఉన్నది. ఆమె అన్సంగ్ హీరోస్లలో ఒక వ్యక్తి అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ వస్తుంది డొమినిక్ రిపబ్లిక్ కంట్రీ అని చెప్పేసి నాకు తెలిసి ఇది లాస్ట్ ఒప్పందం అండి. ఇంకా మనకి పిఐబి న్యూస్లో ఎక్కువ న్యూస్ రావు ఇప్పటి నుంచి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఎటువంటి కొత్త ఒప్పందాలు మనం చేసుకోం కాబట్టి మేబీ ఇన్ఫ్యాక్ట్ ఇంకా మనకు పిఐబి న్యూస్లో ఎక్కువ ఆర్టికల్స్ రాకపోవచ్చు, కరెంట్ అఫైర్స్ తక్కువ ఉంటాయి. మీరు గమనించండి. సో నాకు తెలిసి ఈ జనవరి ఫిబ్రవరి మంత్లో ఎంత కరెంట్ అఫైర్స్ ఉందో ఈ మార్చి యొక్క 17 వరకు అంతే కరెంట్ అఫైర్స్ మనకు కనిపిస్తుంది, 16 వరకు కనిపిస్తుంది. ఎందుకోసం అంటే మన పిఎం మోడీ గారు లాస్ట్ టైంలో ఈ కోడ్ అమల్లో ఉంటుందని చెప్పేసి నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లాంచ్ చేసిండు. అందులో ఫస్ట్ న్యూస్ అని చెప్పేసి నెంబర్ ఆఫ్ ఉన్నాయి. కాబట్టి మన గ్రూప్ 1 ఫిలిమ్స్ జూన్ 9 కాబట్టి మనకి మార్చ్ మంత్ వెరీ వెరీ ఫేమస్ అండి. ఏబిపిఎస్సి ట్రాప్లో పడద్దు, ఒకటే మంత్ వస్తుందని చెప్పేసి జూన్ 9 ఎగ్జామ్ అని చెప్పేసి మే మొత్తం చదివేసుకుని ఇవన్నీ వదిలేస్తే పోయినాక మనం దెబ్బలు తింటాం కంపల్సరీ. మనకు టీఎస్పిఎస్సి సో ఇన్ఫ్యాక్ట్ 6 months 1 year 2 years మనం అడిగిన దాఖలాలు కనిపిస్తున్నాయి. కాబట్టి సబ్జెక్టు కరెంట్ అఫైర్స్ 1 year కంపల్సరీ, 1.5 years చదివితే ఇంకా మంచిది, జిఎస్ కవర్ అవుతుంది. ఫ్యాక్ట్ అంటే అవార్డ్స్, సమ్మిట్స్, నియామకాలు, పర్సన్స్ న్యూస్ ఉంటాయి అవన్నీ. సో రిపోర్ట్స్ అని చెప్పేసి 6 months అయితే ఎనఫ్. మళ్ళీ ఆ రిపోర్ట్స్లలో కొన్ని, సమ్మిట్స్లో కొన్ని మన జిఎస్లో ఉంటాయి, అటువంటివి అయితే మళ్ళీ 1.5 year. హెచ్డిఐ రిపోర్ట్ మొన్న వచ్చింది మనకు, అటువంటిది మళ్ళీ రిపోర్ట్ వచ్చేంత వరకు ఆ రిపోర్ట్ మనం చదవాలి. COP 27, COP 28 ఇవన్నీ వెరీ వెరీ ఫేమస్. ఎప్పుడు చదవాలి, ఇంక 1 month 2 months అని చెప్పేసి మనం పట్టించుకోవద్దు. రైట్, మొన్న మనకు ఏపీపీఎస్సీలో మరి COP 27 వచ్చింది మనకు. సో వెరీ ఫేమస్ COP 27 గ్లాస్గో అని చెప్పేసి మనం మీడియం పెట్టుకొని అది మనకు వచ్చింది ఒక క్వశ్చన్. రైట్, నెక్స్ట్ ఏంటి ఇక్కడ అంటే సో డొమినిక్ రిపబ్లిక్ కంట్రీ మధ్య ఇండియా మధ్య ఒక ఒప్పందం జరిగింది. సో డొమినిక్ రిపబ్లిక్ ఇది చూస్తే మనకి ఏం గుర్తుకొస్తుంది అంటే ఇటీవల మనకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఒక వ్యక్తి వేయండు, మథ్యూ డొమినిక్ అని చెప్పేసి పిలుస్తాం. ఆస్ట్రోనట్, అమెరికా వ్యక్తి. సో ఆయన పేరు మనకు గుర్తుకు రావాలి కంపల్సరీ. సో మథ్యూ డొమినిక్ అని చెప్పేసి మనకు కనిపిస్తాడు. రైట్, ఆ బృందం లోపల రష్యా వ్యక్తి, ఇన్ఫ్యాక్ట్ ఆయన పేరు మనకి అలెగ్జాండర్ అని చెప్పేసి పిలుస్తాం. సో అలెగ్జాండర్ అని చెప్పేసి పిలుస్తాం, వెరీ వెరీ ఫేమస్, గుర్తుకు పెట్టుకోవాలి ఇవన్నీ కూడా. రైట్, డొమినిక్ రిపబ్లిక్ చూస్తే మనకు ఎటువంటి ఒప్పందం అంటే మనము సో జెట్కో అని చెప్పేసి ఒప్పందం చేసుకున్నాము. ఇన్ఫ్యాక్ట్ జాయింట్ ఎకనామిక్ ట్రేడ్ కమిటీ అని చెప్పేసి పిలుస్తాం. 2 దేశాల మధ్య డిప్లొమాటిక్ సంబంధాలు స్టార్ట్ అయ్యి 25 years అవుతున్నాయి అని చెప్పేసి సో ఆ సందర్భంగా మనం జెట్కో అని ఒప్పందం చేసుకున్నాం డొమినిక్ రిపబ్లిక్తోని. జాయింట్ ఎకనామిక్ ట్రేడ్ కమిటీ అని చెప్పేసి మనం పిలుస్తాం, వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ కృషక్ ఉన్నతి యోజన, ఒక గవర్నమెంట్ స్కీమ్ మనకి వార్తల్లో ఉంది, అదర్ స్టేట్ న్యూస్ ఇది. సో కృషక్ ఉన్నతి యోజన, ఇన్ఫ్యాక్ట్ మనకి కరెంట్ అఫైర్స్లో ఏమైనా మిస్ అవుతున్నాయంటే సో మనకి అదర్ స్టేట్స్ న్యూస్ అనేది మనం 100% కవర్ చేయలేము. సో మన సోర్స్ హిందూ ఎక్స్ప్రెస్, ఈనాడు, పిఐబి న్యూస్. ఇక్కడ వస్తే మనం కవర్ చేస్తాం, లేకుంటే లేదు. ఎందుకోసం అంటే మనకి సో ఇది మనకి ఇన్ఫ్యాక్ట్ ఇది ఏ రాష్ట్రం అంటే ఛత్తీస్గఢ్ అని చెప్పేసి ఉంటుంది. సో మనకి ఇన్ఫ్యాక్ట్ మనం ఆ రాష్ట్రంలో లేం కాబట్టి ఆ న్యూస్ అన్నిసార్లు మనం కవర్ చేయలేకపోవచ్చు, కొన్నిసార్లు కవర్ అవుతాయి, కొన్నిసార్లు కవర్ కాలేకపోవచ్చు. సో మనకి కరెంట్ అఫైర్స్లో 100% న్యాయం అవసరం లేదు, 90%, 80% ఈజ్ ఎనఫ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే వ్యవసాయంలో ఇన్పుట్స్ వీళ్ళు అందిస్తారట రైతులకి, ముఖ్యంగా వరి పండించే వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొచ్చింది. సో ఈ విత్తనాలు కానీ మనకు ఫెర్టిలైజర్స్ కానీ ఇవన్నీ వాళ్ళకైతే ఇస్తారు, అంటే మనకు ఇన్పుట్స్ లాంటివి ఇస్తారు, ఎరువులు కానీ సీడ్స్ కానీ అందిస్తారు రైతులకు అని చెప్పేసి ఈ స్కీమ్ మనకు పనిచేస్తుంది. సో కృషక్ అని చెప్పేసి పిలుస్తాం. సో రైతులు అని చెప్పేసి మనకి ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ చూస్తే మనకి ఉమెన్ ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి మనకు ఉన్నది. ఇది 2వ ఉమెన్ ప్రీమియర్ లీగు. సో ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2 అని చెప్పేసి సో నిన్న అయిపోయింది. సో ఫైనల్లీ లాంగ్ వెయిటింగ్ తర్వాత మనకు
సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ అని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు ఈ సాలా కప్ నమ్దే అని చెప్పేసి పిలుస్తారు. ప్రతి సీజన్కి ముందు ఈ సాలా కప్ నమ్దే అంటారు. సో ఇన్ఫ్యాక్ట్ రాదు, అయినప్పటికీ ఒక్కసారి టైటిల్ గెలవకుండా 17 ఇయర్స్ కూడా అయిపోయింది ఇప్పటికీ ఆర్సీబీకి మెన్స్ ఐపీఎల్ లోపల. బట్ ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నదంటే మనకు ఆర్సీబీ అని చెప్పేసి చెప్పొచ్చు, రైట్. ఇన్ఫ్యాక్ట్ సో వాళ్ళ యొక్క థీమ్ ఏంటి అంటే సీజన్కి ముందు ఈ సాలా కప్ నమ్దే అంటారు. సో సీజన్ అయిపోయాక కప్ రాదు కాబట్టి సో అగలా సాలా కప్ నమ్దే అని చెప్పేసి అంటారు, రైట్. మొత్తం మీద ఫైనల్లీ మనకి డబ్ల్యూపీఎల్ లోపల ఆర్సీబీ అయితే విన్ అయింది. సో మహిళల ప్రీమియర్ లీగ్ని గెలుచుకున్నది. సో స్మృతి మందానా కెప్టెన్, సో వెరీ ఫేమస్, చాలామంది ఫ్యాన్స్ ఉంటే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు లేడీ గంగూలీ అని చెప్పేసి పిలుస్తారు, రైట్. మొత్తం మీద 6 కోట్లు వస్తాయి ప్రైజ్ మనీ. నెక్స్ట్ ఫైనల్లో మనకి ఓడిపోయింది, వరుసగా రెండవసారి ఫైనల్లో ఓడిపోయింది ఢిల్లీ క్యాపిటల్స్. లాస్ట్ ఇయర్ మనకి ముంబై గెలుచుకుంది కదా, ఫైనల్లో ఢిల్లీ ఓడిపోయింది, మళ్ళీ ఢిల్లీ మనకి ఓడిపోవడం జరిగింది. 3 కోట్లు అయితే వాళ్ళు ఇచ్చినారు. సో ఇది ఎనఫ్ అంటే మనకి ఎనఫ్ కాదు, కొద్దిగా ఇన్ఫ్యాక్ట్ మనకి ఎగ్జామ్ దగ్గరలో 3-4 మంత్స్ ఉంది కాబట్టి సో కొంచెం డెప్త్గా నేర్చుకోవాలి. ఏంటి మనకంటే ఫస్ట్ మనకు ఆరెంజ్ క్యాప్ అని చెప్పేసి ఉంటుంది, అంటే ఎక్కువ రన్స్ కొట్టిన బ్యాట్స్ ఉమెన్కి ఇస్తారు. సో మనకి పెర్రీ, సో పెర్రీకి వచ్చింది ఆర్సీబీ, ఆమెది మంచి ఆల్రౌండర్ ఆమె. సెమీఫైనల్లో ఈమె కారణంగానే ఇన్ఫ్యాక్ట్ ఆర్సీబీ గెలుస్తుంది, లేకుంటే మళ్ళీ పోయేది, అగలసాల కప్ నమ్మదే అని చెప్పేసి చెప్పుకునేది. నెక్స్ట్ పర్పుల్ క్యాప్ అని చెప్పేసి ఉన్నది, బౌలింగ్ వికెట్లు తీసిన వాళ్ళకి ఇస్తారు. ఇన్ఫ్యాక్ట్ శ్రేయాంక పటేల్కి వచ్చింది ఫ్రమ్ ఇండియా, ఈమె శ్రేయాంక పాటిల్ స్పిన్నర్ ఆమె. ఇన్ఫ్యాక్ట్ ఈమెకు ఇంకోటి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు వచ్చింది. ఎమర్జింగ్ అంటే మనకి సో ఈ యంగ్ స్టార్లో మంచిగా ఆడిన వాళ్ళకి ఇస్తారు. ఎమర్జింగ్ అంటే మనకి ఇప్పుడే వస్తుందని చెప్పేసి అర్థం వస్తుంది. నెక్స్ట్ ఫెయిర్ ప్లే అవార్డు అని చెప్పేసి సో ఆర్సీబీకే వచ్చింది, ఆర్సీబీకే వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి నెక్స్ట్ చూస్తే మనకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అని చెప్పేసి సిరీస్ మొత్తం మంచిగా ఆడిన వాళ్ళకి ఇస్తారు కదా, అదేమో దీప్తి శర్మకు వచ్చింది. సో ఈమె స్పిన్నర్ కమ్ బ్యాట్స్మెన్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అని చెప్పేసి ఫైనల్లో మంచిగా ఆడిన వాళ్ళకి ఇస్తారు కదా, ఇన్ఫ్యాక్ట్ సోఫీకి వచ్చింది ఆర్సీబీ అని చెప్పేసి. ఈ దీప్ శర్మ ఎవరంటే మనకి ఉత్తరప్రదేశ్, సో యూపీ వారియర్స్ అని చెప్పేసి ఉంటారు. ఇది ఫైనల్కి రాకుండా కూడా ఈమె మంచిగా ఆడింది కాబట్టి ఆమెకి ఇవ్వడం జరిగింది. ఇవి మనకు గణాంకాలు ఇవన్నీ అవసరం లేకుండా కూడా ఈ 3 గుర్తుపెట్టుకోవాలి, ఆరెంజ్ కప్పు, పర్పుల్ క్యాప్ అని చెప్పేసి, ఫెయిర్ ప్లే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఫైనల్లో మనకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అనేది సోఫీకి వచ్చింది, సిరీస్ అనేది చూస్తే దీప్తికి వచ్చిందని చెప్పేసి గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇంకోటి స్పోర్ట్స్ మనకి వార్తల్లో ఉన్నది, ఇది కూడా ఇండియాలో మొట్టమొదటి అని చెప్పేసి మనకి ఒడిషా అనేది వెరీ ఫస్ట్ టైం కళింగ స్టేడియం లోపల భువనేశ్వర్ లోపల ఇండోర్, సో ఇండోర్ అథ్లెటిక్స్ స్టేడియాన్ని నిర్మించింది. అంటే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఇండోర్ లోపల వాళ్ళు గేమ్స్ ఆడతారు, పైన కప్పు ఉంటుంది మొత్తం మీద. సో ఇన్ఫ్యాక్ట్ ఇది వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీంతోపాటు మనకి ఇంకోటి ఇండోర్ ఆక్వాటిక్స్ సెంటర్. సో మనకి ఇన్ఫ్యాక్ట్ జలక్రీడల కోసం అని చెప్పేసి ఇది స్టార్ట్ చేసినారు. మొత్తం మీద రెండింటిని ఇండియాలో ఫస్ట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఒడిషా అని చెప్పేసి కళింగ స్టేడియం అని చెప్పేసి ఇండియాలో అతిపెద్ద, ప్రపంచంలో అతిపెద్ద హాకీ అని చెప్పేసి పిలుస్తాం, స్టేడియం పేరు కళింగ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ మ్యూజిక్ అకాడమీ అవార్డ్స్. ఇన్ఫ్యాక్ట్ మనకి ఎందుకో ఇది తెలుగు పేపర్లు ఎవరు ఇవ్వలేదు, హిందీలో మాత్రం వచ్చింది. సో మనకి మ్యూజిక్ అకాడమీ అవార్డు వెరీ వెరీ ఫేమస్ ఇవి. సో అకాడమీ అవార్డ్స్ మీరు పేపర్ బాగా అబ్జర్వ్ చేయండి, సంగీత్ నాటక అకాడమీ అని చెప్పేసి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అని చెప్పేసి, లేకుంటే మ్యూజిక్ అకాడమీ అని చెప్పేసి ఇటువంటి మనకి ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్లీగా వస్తున్నాయి కాబట్టి మనం ఫోకస్ చేయాలి. 24 ఇయర్ అవార్డు ఇవి. మేబీ తెలుగు పేపర్లో మనం రేపు వస్తే రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు హిందీలో వచ్చింది, ఎక్స్ప్రెస్ రావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మనకి సో సంగీతం కళారత్న అని చెప్పేసి ఫస్ట్ అవార్డు, సంగీత కళారత్న అని చెప్పేసి మనకు టిఎం కృష్ణకు వచ్చింది. ఈయన కర్ణాటక సంగీతంలో ఫేమస్, కర్ణాటక సంగీతంలో ఫేమస్. టిఎం కృష్ణ దేనికి ఫేమస్ అంటే సంగీతం ఓకే, ఇంకోటి వెరీ ఫేమస్, అతను ఈ మాన్యువల్ స్కావెంజింగ్కి అగనిస్ట్గా ఫైట్ చేసిన వ్యక్తి కాబట్టి రామన్ మెగసెసే అవార్డు వచ్చింది. ఆసియా నోబెల్గా కీర్తించబడే రామన్ మెగసెసే అవార్డు రావడం జరిగింది మన టిఎం కృష్ణకి. వెరీ వెరీ ఫేమస్ వ్యక్తి, సంగీతం కాకపోయినా కూడా సో మాన్యువల్ స్కావెంజింగ్ కోసం అని చెప్పేసి ఆయన ఫైట్ చేస్తాడు. మనకి ఈ మాన్యువల్ స్కావెంజింగ్ వద్దు అని చెప్పేసి నమస్తే స్కీమ్ అని చెప్పేసి మనకి పనిచేస్తుంది ఒకటి, నమస్తే స్కీమ్ అని చెప్పేసి.
నెక్స్ట్ బందికూట్ అనే ఒక రోబోటిక్ కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఐఐటి మద్రాస్ వచ్చేసి హోమోసెప్ అని చెప్పేసి ఒక రోబోని తయారు చేసింది మాన్యువల్ స్కావెంజింగ్ కోసం అని చెప్పేసి. నెక్స్ట్ నృత్య కళానిధి అవార్డు. సో నృత్య కళానిధి అవార్డు సో నీనా ప్రసాద్కి వచ్చింది. ఇతను మోహిని అట్టంలో ఫేమస్. సో కేరళ మోహిని అట్టంలో ఫేమస్. మనకి ఇంకొక అవార్డు కనిపిస్తుంది ఇన్ఫ్యాక్ట్ సో సంగీత శాస్త్రవేత్త అవార్డు అని చెప్పేసి ఈ అవార్డు మనకి బాస్టన్కి వచ్చిందండి. మార్గరెట్ బాస్టన్ అని చెప్పేసి ఉంటాడు సంగీత శాస్త్రవేత్త అవార్డు. సో సంగీత శాస్త్రవేత్త అవార్డు ఇన్ఫ్యాక్ట్ ఇది మార్గరేట్ బాస్టన్కి వచ్చింది. సో ఇది మనకు ఇన్ఫ్యాక్ట్ ఏంటి ఈ సంగీత అవార్డ్స్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నాయి. సంగీత కళారత్న అని చెప్పేసి, నృత్య కళానిధి అని చెప్పేసి, నెక్స్ట్ సంగీత శాస్త్రవేత్త అని చెప్పేసి మనం 3 అవార్డ్స్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. రైట్. నెక్స్ట్ లాస్ట్కు ఇంకొక సమ్మిట్ మనకి వార్తల్లో ఉన్నదండి. సో గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ్ అని చెప్పేసి మనకి సో తెలంగాణ హోస్ట్ చేస్తుంది. సో గ్లోబల్ ఆధ్యాత్మిక మహోత్సవ్ అని చెప్పేసి మనకు సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ రంగారెడ్డి డిస్టిక్ లోపల సో కన్హా శాంతివనం అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మనకు దీన్ని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ సాంస్కృతిక శాఖ దాంతోపాటు శ్రీ రామచంద్ర మిషన్ యొక్క సో హార్ట్ఫుల్నెస్ సెంటర్ రెండు కలిపి దీన్ని కండక్ట్ చేస్తున్నాయి. వెరీ వెరీ ఫేమస్. థీమ్ ఏంటి మనకంటే ఇన్నర్ పీస్ నుంచి వరల్డ్ పీస్ అని చెప్పేసి వరల్డ్ పీస్. సో లోపల శాంతి నుంచి ప్రపంచ శాంతి వైపు వెళ్ళాలని చెప్పేసి సో మనకు ఈ థీమ్ తీసుకోవడం జరిగింది. దీనికి రాష్ట్రపతి వచ్చారు, ఉపరాష్ట్రపతి కూడా వచ్చారు నిన్న. కాబట్టి ఇది వెరీ వెరీ ఫేమస్ సమ్మిట్. ఇందులో మనకి ఒక అవార్డు వస్తుంది. సో గ్లోబల్ పీస్ అని చెప్పేసి కామన్వెల్త్ కంట్రీస్ లోపల కమలేష్ పటేల్కి ఇచ్చారు. కమలేష్ పటేల్. ఇన్ఫ్యాక్ట్ ఈ ఆర్ట్ఫుల్నెస్ సెంటర్ ఉంది, దీని యొక్క రూపకర్త ఎవరంటే మనకి కమలేష్ పటేలే. సో గ్లోబల్ పీస్ అంబాసిడర్ ఆఫ్ ది కామన్వెల్త్ కంట్రీస్ అని చెప్పేసి కమలేష్ పటేల్కి ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఫేమస్. ఇది మీరు ఆన్సర్ చేయండి. ఇటీవల కామన్వెల్త్ దేశాల కూటమి లోపల చేరిన 2 కంట్రీస్ పేరెంట్ అని చెప్పేసి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. 22nd ఇయర్ కరెంట్ అఫైర్స్ కానీ మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. రైట్. ఇది మనకు అందరికీ ఉపయోగమైన కరెంట్ అఫైర్స్. తెలంగాణ వాళ్ళ కోసం చూస్తే గిట్ట ఇక్కడ ఇంకోటి కన్హా అని చెప్పేసి మనకు వచ్చింది కదా. ఈ ప్లేస్ పేరు మనకు సిద్ధు అండ్ కన్హా అని చెప్పేసి ఉంటారు. సిద్ధు అండ్ కన్హా అని చెప్పేసి వీళ్ళు ఎవరు మనకు ఇన్ఫ్యాక్ట్ సంతాల్ తిరుగుబాటు అని చెప్పేసి 1855లో మనకు జరుగుతుంది. సో 57 తిరుగుబాటుకి స్ఫూర్తి వీళ్ళే అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో సంతాల్ తిరుగుబాటు యొక్క నాయకులు సిద్ధు అండ్ కన్హా అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి మనకు కనిహేరి గుహలు అని చెప్పేసి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇవి బౌద్ధ గుహలు అని చెప్పేసి పిలుస్తాం. మన మహారాష్ట్ర లోపల సంజయ్ గాంధీ పార్క్ దగ్గర మనకు కనిపిస్తాయి ఇవి. రైట్. నెక్స్ట్ తెలంగాణ కోసం చూస్తే గిట్ట ఒకటే ఆర్టికల్ మనకి వార్తల్లో ఉంది. సో సైబర్ క్రైమ్స్ జరిగినప్పుడు మనకి ఫైనాన్షియల్గా సైబర్ క్రైమ్ జరిగినప్పుడు 1930కి ఫోన్ చేస్తే పరిష్కారం చేస్తారు కదా. సో దీన్ని లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం చేసిన ఫస్ట్ రాష్ట్రంగా మనకి తెలంగాణ రికార్డు సృష్టించింది. సైబర్ క్రైమ్ విషయంలో లోక్ అదాలత్ ఉపయోగించి పరిష్కారం చేపట్టిన ఫస్ట్ కంట్రీ మనకి ఏంటి అంటే తెలంగాణ అని చెప్పొచ్చు. వెరీ వెరీ ఫేమస్. దీనికోసం అని చెప్పేసి తెలంగాణ స్టేటు మనకు సైబర్ సెక్యూరిటీ బోర్డు ఉంది కదా. తెలంగాణ స్టేటు సైబర్ సెక్యూరిటీ బోర్డును సో తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ 2 ఒప్పందం చేసుకోవడం జరిగింది. వీళ్ళు మనకి లోక్ అదాలత్ సౌకర్యాన్ని కల్పిస్తారు. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని చెప్పేసి మనకు తెలుసు ఆల్రెడీ. నేషనల్ లెవెల్లో మనకి నల్సా అని చెప్పేసి పనిచేస్తుంది, ఫ్రీ లీగల్ ఎయిడ్ అందిస్తుంది నల్సా అని చెప్పేసి. రాష్ట్ర స్థాయిలో మనకి సల్సా అని చెప్పేసి పనిచేస్తుంది. సల్సా డ్యాన్స్ కాదు మనకి ఇక్కడ తెలంగాణ స్టేటు లీగల్ సర్వీస్ అథారిటీ అని చెప్పేసి మనకు ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఇవి 2 కూడా మనకి సైబర్ క్రైమ్ విషయంలో 1913 నెంబర్ని పూర్తి స్థాయిలో అమలు చేసిన ఫస్ట్ రాష్ట్రం తెలంగాణ రికార్డు సృష్టించింది. అయితే మనకు ఈ నల్సా సల్సా చూస్తే గిట్ట జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మనకు నల్సా యొక్క
ప్యాటర్న్ ఇన్ చీఫ్గా సిజేఐ పనిచేస్తాడు. నల్సా యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా సీనియర్ మోస్ట్ జడ్జి ఎవరు మనకు ఇప్పుడు సంజయ్ ఖన్నా పనిచేస్తాడు. అదేవిధంగా తెలంగాణ స్టేట్ యొక్క లీగల్ సర్వీస్ అథారిటీ యొక్క ప్యాటర్న్ ఇన్ చీఫ్గా తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే అని చెప్పేసి పనిచేస్తున్నాడు. అలోక్ అరాధే. సల్సా యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా సో మనకి నెక్స్ట్ సీనియర్ మోస్ట్ జడ్జి ఎవరో జడ్జి అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ శ్యామ్ కోషి అని చెప్పేసి వీళ్ళ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. తరచుగా మనకి జేఎస్లో వస్తుంది. నల్సా అంటే ఎవరు వస్తారు? సిజేఐ వస్తాడు, సంజయ్ ఖన్నా అని చెప్పేసి వస్తాడు. సల్సా అంటే మనకు తెలంగాణ హైకోర్టు సీజే ప్లస్ శ్యామ్ కోషి వస్తాడు. నల్సాకి సీజేఐ ఎవరు? ప్యాటర్న్ ఇన్ చీఫ్ అని చెప్పేసి, తెలంగాణ హైకోర్టు సీజేకి ఏమో ప్యాటర్న్ ఇన్ చీఫ్ అని చెప్పేసి ఉంటారు. ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ అంటే మనకి నెక్స్ట్ సీనియర్ మోస్ట్ ఎవరు ఉంటే వాళ్ళు మనకి పనిచేస్తారు. ఇది మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇందులో మనకి సో డిఎస్సి వాళ్ళ కోసం ఏవి అవసరం అని చెప్పేసి చూస్తే, సో డిఎస్సి వాళ్ళ కోసం మనము ఫస్ట్ స్కిప్ చేయవచ్చు. శీతల్ దేవి గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఫేమస్. శీతల్ దేవి గుర్తుపెట్టుకోవాలి. సికిల్ సెల్ అనమియా ఇన్ఫ్యాక్ట్ అవసరం ఉంటుంది కంపల్సరీ. సో ఆక్మస్ కంపెనీ అని చెప్పేసి. ఉమెన్ ప్రీమియర్ లీగ్ అవసరం ఉంటుంది. మ్యూజిక్ అకాడమీ అవార్డ్స్ వెరీ వెరీ ఫేమస్. సో ఇవి 4 క్వశ్చన్స్ డిఎస్సి వాళ్ళు గుర్తుపెట్టుకుని, మిగతా అంతే పెద్దగా అవసరం ఏమీ లేదు. సో జిఎస్ పాయింట్స్లో అవసరం ఉంటే అవసరం ఉంటుంది. మన టీఎస్పీఎస్ ఏపీఎస్కి అయితే ప్రతి ఆర్టికల్ ఇంపార్టెంట్, ఏదో ఒకటి స్కిప్ చేసే విధంగా లేదు మనకి ఇందులో. రైట్, ఈ డొమికన్ ఒకటి స్కిప్ చేయండి, మొత్తం మీద అయితే అవసరమే. థ్యాంక్ యూ వెరీ మచ్.